ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎమ్మెల్యే అదే ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేయడం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ప్రజలు పార్టీల నాయకులపై ఎమ్మెల్యే పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేయడానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దురుసుగా ప్రవర్తించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామన్న కనీస జ్ఞానం లేకుండా ప్రజలను నాయకులను ఉద్దేశించి లుచ్చాగాళ్లు లెక్క కనపడుతున్నామా అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు చేత ఎన్నికైన ఎమ్మెల్యే ప్రజలనే కించపరచడం ఏమిటి అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ దురుసు ప్రవర్తనకు కారణమేమిటి? అధికారంలో ఉన్న మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అనే ఉద్దేశమా, లేక ప్రజలపై చులకన భావన? ఈ ఘటనపై ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడున్న అధికారులు ఎవరు పట్టించుకోలేదు. అక్రమ తవ్వకాల వ్యవహారంలోనూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లోతొత్తులుగా మారి చెరువు మట్టిని అక్రమంగా తరలించడానికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఎమ్మెల్యే సిఫార్సు కూడా ఉందని సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు. 500 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకానికి మాత్రమే అనుమతి ఉంటే టన్నుల మట్టి ఎలా తరలిపోతుంది? దీని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందా? ప్రజల ఆస్తులను దోచుకుంటున్న ఈ అక్రమ దందాపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అప్పుడున్న అధికారులు ఎవరు పట్టించుకోలేదు. చెరువు కట్ట బలహీన పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 15 రోజులు మాత్రమే చెల్లుబాటయ్యే అనుమతితో నెలల తరబడి తవ్వకాలు ఎలా కొనసాగుతున్నాయి? ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఎవరి అండ చూసుకుని ఇంత ధైర్యంగా వ్యవహరిస్తున్నారు? ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పుడున్న అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దురుసు ప్రవర్తన, ఇరిగేషన్ అధికారుల అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? బాధ్యులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇటిక్యాల చెరువు త్వరలో కనుమరుగయ్యేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం కూడా ప్లాట్లు చేసి మొత్తం కూడా భర్తీ చేశారు. మొత్తం కూడా బయట మట్టి తీసుకొచ్చి అక్కడ సినిమా థియేటర్ కాడ, చైతన్య స్కూల్ పక్కన అక్కడ దాకా కూడా మొత్తం కూడా ఇదంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL లో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవాళ కొత్తగా డిపార్ట్మెంట్, ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీంట్లో ఉన్నటువంటి సాయిల్ ఏదైతుందో, బ్లాక్ సాయిల్ ఏదైతుందో ఇటుక కోసం కొంతమందికి మంచిర్యాలకు పర్మిషన్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఇటుకకు తీసుకుపోతున్నారా అంటే ఇటుక తీసుకుపోవటం లేదు. ఈ మట్టిని పొలాలకు అమ్ముకుంటున్నారు. బయట ఇటు గూడెంకో తీసుకుపోయి ఆడ మట్టి కూడా ఉంది. అదేవిధంగా బ్యాక్ వాటర్ ఎక్కడైతే ఆగుద్దో బ్యాక్ వాటర్ లో మొత్తం కూడా బ్లాక్ సాయిల్ పోసి, ఇదంతా కూడా బ్లాక్ సాయిల్ పోసిరు. ఇది పోసి మొత్తం కూడా లెవెల్ చేసిరు బ్లేడింగ్ తోటి.